ఈ రేవ్ పార్టీకి సంబంధించి నటి హేమ 10 టీవీతో మాట్లాడడం జరిగింది. ఒకసారి మనం విందాం. మేడం నమస్తే, నేను సునీల్ మేడం, 10 టీవీ రిపోర్టర్ని, క్రైమ్ రిపోర్టర్ని మేడం. నేను వీడియో కాల్ చేయమన్నానుగా మిమ్మల్ని. ఇప్పుడు వీడియో కాల్ వద్దులేండి మేడం, మామూలు చెప్పండి. ఎందుకంటే నేను ఇంట్లో ఉన్నాయని మీకు తెలిసింది అనుకో, మీరు ఇంక నన్ను క్వశ్చన్లు అడగరు, ఫోన్ చేయడం మానేస్తారు. మరి బెంగళూరు పోలీసులు మీరు ఉన్నారు అంటారేంటి మేడం? ఇప్పుడు నువ్వు వీడియో కాల్ చేయొచ్చు కదరా బాబు. నిన్న కాదు మేడం, ఈ రోజు కాదు, నిన్న నేను చెప్పి. నిన్న కాదు, ఈ రోజు కాదు, నిన్న ఇక్కడే ఉన్నాను, మొన్న ఇక్కడే ఉన్నాను, ఈ వేళ కూడా ఇక్కడే ఉన్నాను. మరి మీ ఫోన్ పెట్టేసి. హలో మేడం నమస్తే, నేను సునీల్ మేడం, 10 టీవీ రిపోర్టర్ని, క్రైమ్ రిపోర్టర్ని మేడం. నేను వీడియో కాల్ చేయమన్నానుగా మిమ్మల్ని. ఇప్పుడు వీడియో కాల్ వద్దులేండి మేడం, మామూలు చెప్పండి. ఎందుకంటే నేను ఇంట్లో ఉన్నాయని మీకు తెలిసింది అనుకో, మీరు ఇంక నన్ను క్వశ్చన్లు అడగరు, ఫోన్ చేయడం మానేస్తారు. మరి బెంగళూరు పోలీసులు మీరు ఉన్నారు అంటారేంటి మేడం? ఇప్పుడు నువ్వు వీడియో కాల్ చేయొచ్చు కదరా బాబు. నిన్న కాదు మేడం, ఈ రోజు కాదు, నిన్న నేను చెప్పి. నిన్న కాదు, ఈ రోజు కాదు, నిన్న ఇక్కడే ఉన్నాను, మొన్న ఇక్కడే ఉన్నాను, ఈ వేళ కూడా ఇక్కడే ఉన్నాను. మరి మీ ఫోన్ పెట్టేసి. హలో మేడం నమస్తే, నేను సునీల్ మేడం, 10 టీవీ రిపోర్టర్ని, క్రైమ్ రిపోర్టర్ని మేడం. నేను వీడియో కాల్ చేయమన్నానుగా మిమ్మల్ని. ఇప్పుడు వీడియో కాల్ వద్దులేండి మేడం, మామూలు చెప్పండి. ఎందుకంటే నేను ఇంట్లో ఉన్నాయని మీకు తెలిసింది అనుకో, మీరు ఇంక నన్ను క్వశ్చన్లు అడగరు, ఫోన్ చేయడం మానేస్తారు. మరి బెంగళూరు పోలీసులు మీరు ఉన్నారు అంటారేంటి మేడం? ఇప్పుడు నువ్వు వీడియో కాల్ చేయొచ్చు కదరా బాబు. నిన్న కాదు మేడం, ఈ రోజు కాదు, నిన్న నేను చెప్పి. నిన్న కాదు, ఈ రోజు కాదు, నిన్న ఇక్కడే ఉన్నాను. సునీల్, మనం విన్నాం, తను మాట్లాడిన మాటలు విన్నాం. అంటే చాలా స్ట్రాంగ్ గా చెబుతున్నారు, వీడియో కాల్ కూడా చేయండి మాట్లాడతాం అంటున్నారు కదా. అసలు ఈ కేసులో ఏం జరుగుతుంది? సెలబ్రిటీల వర్షన్ ఒకలా ఉంది, పోలీసుల వర్షన్ మరోలా ఉంది. ఎలా చూడాలి సునీల్? నిన్న నటి హేమ మాత్రం ఫామ్ హౌస్ లో ఉన్నట్టు కూడా పోలీసులు చాలా క్లియర్ గా చెప్పారు. నిన్న జాయింట్ కమిషనర్ గా ఉన్నటువంటి గుప్తా చాలా క్లియర్ గా హైదరాబాద్ చెందిన ఒక నటి కూడా అదుపులో ఉందని చాలా క్లియర్ గా చెప్పాడు. కానీ నిన్న హేమ మాత్రం ఒక వీడియోని రిలీజ్ చేసింది. కానీ ఆ వీడియో బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూసినట్లయితే ఒక ఫామ్ హౌస్ లో నేను చిల్ అవుతున్నానని చెప్తుంది. కానీ ఆ ఫామ్ హౌస్ జిఆర్ ఫామ్ హౌస్, అది కూడా బెంగళూరులో ఉంది ఫామ్ హౌస్. ఆ ఫామ్ హౌస్ నుంచే హేమ ఒక వీడియోని విడుదల చేసింది అట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. కానీ హేమ మాత్రము నేను ఇప్పుడు ఇంట్లో ఉన్నానని చెప్తుంది. కానీ నిన్న ఎక్కడ ఉంది అసలు? నిన్న ఎక్కడ నుంచి వీడియో రిలీజ్ చేసింది? నిన్న ఉన్నటువంటి ఫామ్ హౌస్ దగ్గర. మరి నిన్న ఇంట్లో ఉందని, ఈ రోజు ఇంట్లో ఉందని చెప్తున్నటువంటి హేమ నిన్న నేను ఒక ఫామ్ హౌస్ లో ఉన్నాను, చిల్ అవుతున్నానని ఎలా చెప్పింది అనేది ఇది చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే నిన్న వీడియోలో మనం వీడియోని ఒకసారి ప్లే చేసినట్లయితే హేమ చాలా క్లియర్ గా చెప్పింది, నేను ఒక ఫామ్ హౌస్ లో ఉన్నాను, చిల్ అవుతున్నానని చెప్తుంది. కానీ ఇప్పుడు 10 టీవీ కొద్దిసేపుతోనే హేమని సంప్రదించిన తర్వాత నేను ఇంట్లోనే ఉన్నాను, నిన్న ఇంట్లోనే ఉన్నాను, ఈ రోజు ఇంట్లోనే ఉన్నాను, రేపు కూడా ఇంట్లోనే ఉంటానని 10 టీవీతో మాట్లాడింది. అంటే ఇక్కడ చాలా స్పష్టంగా ఆమె చెప్పినటువంటి మాటల్లో అంతనే ఏమిటి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే నిన్న ఆమె ఫామ్ హౌస్ లో ఉన్నట్టు ఒక వీడియో విడుదల చేసింది. కానీ ఇప్పుడు 10 టీవీ మాట్లాడిన తర్వాత నిన్న కూడా నేను ఇంట్లోనే ఉన్నాను, ఈ రోజు కూడా ఇంట్లోనే ఉన్నానంటే ఆ మాటల్లోనే చాలా స్పష్టంగా హేమ చెప్పినటువంటి మాటలు చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి హేమ నిన్న పోలీసుల అదుపులోనే ఉంది. నిన్న బెంగళూరు రేవ్ పార్టీలో హేమ ఖచ్చితంగా ఉంది. ఆమె బ్లడ్ శాంపుల్స్ కూడా పోలీసులు తీసుకున్నారు. 41 నోటీసులు ఇచ్చే హేమని, అంటే ఆమెకు నోటీసులు ఇచ్చి హేమని వదిలివేశారు. ఒకవేళ బ్లడ్ శాంపుల్స్ లో ఆమె డ్రగ్స్ తీసుకుందని నిర్ధారణ అయితే ఖచ్చితంగా హేమని మరొకసారి బెంగళూరు పోలీసులు విచారించే అవకాశం ఉంది. చాలా క్లియర్ గా హేమ ఇక్కడ 10 టీవీకి దొరికిపోయినట్లు కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే నిన్న విడుదల చేసినటువంటి వీడియోని ఒకసారి చూసినట్లయితే నిన్న నేను ఒక ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నానని చెప్పింది. కానీ ఇప్పుడు 10 టీవీ చాలా క్లియర్ గా మాట్లాడింది హేమతోను, నిన్న నేను ఇంట్లోనే ఉన్నాను, ఈ రోజు ఇంట్లోనే ఉన్నానని చాలా స్పష్టంగా చెప్పింది. అంటే నిన్న ఫామ్ హౌస్ లో ఉన్నానని చెప్పిన హేమ ఈ రోజు ఇంట్లోనే ఉన్నానని ఏ విధంగా చెప్పింది? ఈ రెండు మాటలు చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా హేమ ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆమె తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఖచ్చితంగా ఈ కేసులో మరి ఎందుకు తప్పించుకుంటుంది? ఎందుకంటే ఆమె డ్రగ్ తీసుకుందా లేదా అనేది ఫర్దర్ అది తర్వాత విషయం. కానీ హేమ ఎందుకు అసలు